ఓం గురుం బ్రహ్మా గురుం విష్ణుః గురుం దేవో మహేశ్వరః గురుం సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేశ్చ ఫల్గుణః సఖః పింగాక్షో అమితవిక్రమః ఉదభిక్రమణైశ్చైవ సీతాశోకవినాశనః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాబలః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే చ సర్వదా. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సభా సరస్సు నమస్కారం. మాస్టర్ గారి 100 సంవత్సరాలు నిన్నటితో అవుతుంది. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియ పరిస్థితిని ఆయన మనం ఆశీర్దిస్తున్నారు అన్నమాట. అంటే ఈ 100 సంవత్సరాలు ఆయన అయిందని తెగించి ఆయన ఇచ్చినటువంటి 100 సంవత్సరాల వయస్సుని మనకు కూడా ఆయన ఆపాదించి మనం కూడా ఆయనతో పాటు ఈ 100 సంవత్సరాలు ప్రయాణం చేయమని చెప్పి ఆయన ఆదేశించి ఆయన ఆశ్రయం మనకి ఇస్తున్నారు. అలాగే మాస్టర్ గారి అనుగ్రహంతో మనం ఏంటంటే ఇంతవరకు ఈ జర్నీ అంతా మాస్టర్ గారు చేస్తున్నాం. అలాగే మాస్టర్ గారు ఒక రాముడు అయితే కనుక ఆయన చుట్టూ ఉన్నటువంటి వానరసేన మనందరం కూడా మాస్టర్ గారికి అనువేలు ఉంటూ మాస్టర్ గారి దగ్గర చుట్టూ తిరుగుతూ ఆయన చుట్టూ ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఎంతో పుణ్యం పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ జన్మ ఆయన సాన్నిధ్యం అనుభవించగలిగిన అందరూ కూడా. అలాగా ఆ పూర్వ పుణ్యం వల్ల కొందరు పెద్దల ద్వారా నాకు వచ్చింది. మా నాన్నగారు విజయనగరంలో రైల్వేలు పనిచేసేవారు. రైల్వేలు పనిచేసిన తర్వాత 1967 మార్చి ఏప్రిల్ నెలల్లో అక్కడ ఆయనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది విశాఖపట్నంకి. కొత్తగా మేము విశాఖపట్నం రావడం అయిన తర్వాత అక్కడ దగ్గరలోనే వైర్లెస్ కాలనీ ఉండేది. అక్కడ వైర్లెస్ ఆఫీస్ అని ఉండేది, రైల్వే ఆఫీస్. దాంట్లో పనిచేసేవారు మా నాన్నగారు. అయితే మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగానే నాది 59. అప్పుడు ఆ చిన్నపిల్లల నుంచి మా నాన్నగారు ప్రతిరోజు ఆఫీస్కి మమ్మల్ని తీసుకెళ్తుండేవారు. క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తుండేవాళ్ళం. వెళ్ళి ఆ క్యారేజ్ ఇచ్చేసి అక్కడి నుంచి నేను మా అన్నయ్యలు ఇద్దరు కూడా నడుచుకొని వస్తుంటే ఇక్కడ ఏదో రామాలయం ఒకటి చిన్న రామాలయం ఉండేది. అక్కడ ఏమిటంటే ఉపన్యాసాలందరూ ఇలా అందరూ జనాలు కూర్చునేవారు, ఉపన్యాసాలు వింటుండేవారు. అది ఏమిటో మాకు అర్థం కాదు. ఒకసారి మా నాన్నగారికి చెప్పాం ఇలాగ, ఏదో ఆయన కూర్చున్నారింట్లో పంచి కట్టుకుని ఉన్నారు, ఆయన ఏం చెప్తుంటే అందరూ వింటున్నారు, 3 మంది ఉన్నారు నాన్నగారు అని చెప్పాను. మా నాన్నగారికి ఏంటంటే ఆధ్యాత్మికంగా కొన్ని రకాలైనటువంటి సందేహాలు ఉండేవి అన్నమాట. ఒకసారి అయితే చూద్దాం, ఈయన ఒకసారి వెళ్ళి ఈయన గురుగారే చెప్తున్నారు కదా, మన సందేహాలన్నీ కూడా ఈయన అడుగుదాం. ఈయన కానీ మన సందేహాలు కానీ తీర్చగలిగితే ఈయన గురువుగా స్వీకరిద్దాం అనేటువంటి అజ్ఞానం ఉండేవారు. అంటే మన ఊరు మదుకోవడమే అనేటువంటి ఇంకా అప్పటికింత పరిణితి లేదు కాబట్టి అలా రాసుకుని కొన్ని కాగితం మీద కొన్ని ఆ సందేహాలు రాసుకుని వెళ్ళారు. వెళ్ళి ఆ రోజు ఉపన్యాసం ఆయనకు ఒక గంట ముందుగా పర్మిషన్ పెట్టి మాస్టర్ గారు ఉపన్యాసం చెప్తే అక్కడికి వెళ్ళి ఆ ఉపన్యాసాలు కూర్చొని వింటున్నారు. 1 by 1 ఈయన రాసుకున్న దానికి ప్రశ్నలకి ఈయన రాసుకుంది ఒక్కొక్క దానికి సమాధానం వస్తుంది. మాస్టర్ గారి ఉపన్యాసంలో ఈయన అడగలేదు, ఈయన కాగితం పట్టు కూర్చున్నారు, ఒక్కొక్కదానికి సమాధానం వస్తుంది. మీకు చదువుకున్నారు మా నాన్నగారు. అమ్మో ఇదేదో నేను క్వశ్చన్ రాసుకుని వెళ్తే దీని సమాధానం చెప్పేస్తున్నారు, ఈయన ఎవరు చాలా మహానుభావులు, ఈయన మన గురువుగా స్వీకరిద్దాం అనుకుంటూ వెళ్ళి ఉపన్యాసం అయిపోయిన దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారిలో నాకు కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చాను, నాకు ఈ సందేహాలు ఉన్నాయి, నేను అన్నీ మిమ్మల్ని అడిగిన తర్వాత నాకు ఈ సందేహాలు తీరితే మిమ్మల్ని గురువుగా స్వీకరిద్దామని వచ్చాను మేస్టర్ ఉన్నారు. మేస్టర్ గారు అది చూసి అయితే అన్ని సమాధానం దొరికినట్టు ఏదైతే నువ్వు స్వీకరిస్తున్నావా అని అడిగారు. మా నాన్నగారు సిగ్గుపడి అలా కాదు మేస్టర్ అంటే ఇలా అనుకుంటే అప్పుడు అన్నారు. దాంట్లో మా నాన్నగారు అసలు మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే మనం గురువుని ఎత్తుకోవడం ఎలాగా,
అనేటప్పుడు మాస్టర్ గారు అన్నారు, గురువుని నీకు వెతుక్కొని తెలియదు నీకే ఉంటే నీ గురువు ఎందుకు, నువ్వే గురువుని అని చెప్పి అలాంటివి పిచ్చి ప్రశ్నలు కాదు, శుభ్రంగా చెప్పింది ఆచరించడం. గురువు అంటే ఒక రూపం కాదు, ఒక బోధ. ఆ బోధను పట్టుకొని వెళ్తూ ఉంటే డెఫినెట్గా నీకు జీవితంలో మంచి విజయం దొరుకుతుంది. విజయం దొరుకుతుందంటే అక్కడి నుంచి మా నాన్నగారు ప్రతిరోజు ఆయన ఉపన్యాసానికి వెళ్ళడం, ప్రతిరోజు ఆఫీస్కి ఒక గంట పర్మిషన్ పెట్టి వెళ్ళడం, ఆ ఉపన్యాసాలు వింటూ ఉండడం, అలా చేసి వెళ్తుండేవారు. ఆయన ఉపన్యాసం జరిగిన విశేషాలన్నీ కూడా మా నాన్నగారు మాకు చెప్తుండేవారు అన్నమాట. ఇంటికి వచ్చి మాస్టర్ గారు ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పి మాకు చెప్తుండేవారు. మేము పడుకునేసరి రాత్రి 10 అయ్యేది ఈ కబుర్లు వినేటప్పటికి. అయితే ఒకరోజు మా నాన్నగారు వచ్చామన్నమాట. వచ్చి వాళ్ళకి ఒక విచిత్రం జరిగిందిరా అన్నారు. మా అమ్మగారు మా నాన్నగారు చెప్పారు. ఏమిటి నాన్నగారు విచిత్రం అంటే, ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన మాస్టర్ గారు ఇలా తీసుకొస్తున్నారు మాస్టర్. సడన్గా ఉపన్యాసం చెప్తూ మధ్యలో గడుపుకుని స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి రెండు సార్లు పిలుస్తున్నారు ఆయన్ని. అందరూ ఉపన్యాసం సగంలో ఉన్నది, వింటున్న వాళ్ళు చాలా మహానుభావులు వచ్చి ఆయన్ని ఇంత చక్కగా మాస్టారే వెళ్ళి ఆ వాహనం తీసుకొస్తున్నారంటే ఈయన ఎవరు చాలా అవధూత అయి ఉంటారు అనుకున్నారు. అయితే ఆయనేమో వస్తూ ఆయన చూస్తే కొంచెం మార్చిపోయినటువంటి ప్యాంట్ ఉంది, షర్ట్ ఉంది, కొంచెం జ్యూస్ చెదిరింది. డెఫినెట్గా అవధూతలు ఇలాగే ఉంటారు అని చెప్పి అందరికీ ఫిక్స్ అయిపోయారు. ఈయన ఎవరు అవధూత, అందుకే మాస్టర్ స్వయంగా తీసుకొస్తున్నారని. తీసుకొచ్చి మాస్టర్ ఆయన కూర్చొని ఈయన కూర్చోబెట్టి రండి సార్ ఆయనకి ఆయనకి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అక్కడ పళ్ళు ఇచ్చారు, పళ్ళు కూడా తినండి అన్నారు. తినేసి వారం రోజులు బట్టి మన పాదరక్షలు ఈయన దాస్తున్నారు అంచేత అంత మహానుభావుడిన ఈ పాదరక్షలను తెచ్చేస్తారు ఒక గంటలోనే అన్నారు. అంటే వారం రోజులు బట్టి ప్రతిరోజు ఎవరో చెప్పులు పోతుండేవి ఇక్కడ, ఆ చెప్పులు ఈయన పట్టుకెళ్ళిపోతుండేవాడు. అది చూసి ఇలా చేసరికి వీళ్ళందరూ అవధూత అనుకున్నారు. అంత గౌరవం తీసుకొచ్చారు మాస్టర్. అంటే అంత దీనిలో కూడా మాస్టర్ చాలా సున్నితంగా అన్నట్ట, ఎక్కడ ఎవరిని అవతల బాధ పెట్టకుండా తానవ్వకు తప్పింపగా అన్నట్టు అవతలని బాధ పెట్టకుండా వాడికి చక్కని కొనిపోవటం అన్నమాట. వాడు సిగ్గు పడిపోయి మొత్తం గంట ఉపన్యాసం అయిపోయిన గంటలో మొత్తం చెప్పులను తీసుకొచ్చి మాస్టర్ గారు తప్పు అయిపోయింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు వాడు ఉపన్యాసంకి వచ్చేవాడు. కొన్నాళ్ళకి అతను మాకు బాగా పరిచయం అయిపోయాడు, బాగా ఉపన్యాసం. అలాగా అంత విచిత్రాలు జరిగాయి మాస్టర్ దగ్గర. అయితే ఆయన రోజు ఇలా వస్తుంటారు అన్నమాట. అప్పుడు కరెక్ట్గా 69 జనకులం అనేది ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే మాస్టర్లందరూ కూడా మాకు పూజలో గురువులు అయినటువంటి శీలన్మూర్తి గారు, అలాగే దొంతుగుడి వెంకటరమేష్ గారు, ఈలన్ రావు గారు, తర్వాత పార్థివ మాస్టర్, అనంతకృష్ణ అన్నయ్య గారు, వీళ్ళందరూ కూడా మాకు మాస్టర్లుగా ఉండేవారు. అక్కడ జనకులం అంటే తండ్రులు, వాళ్ళే అక్కడ ఉపన్యాసం వాళ్ళు క్లాసులు చెబుతూ వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలంటే వాళ్ళు కూడా ఒక క్లాస్ చెప్పాలి, అది మాస్టర్ చెప్పేవారు. అలాగే చెప్పి అక్కడ జాయిన్ చేసి ఆ మొత్తం అంతా ఆ స్కూల్ అంతా నడిపించేవారు. అలాగే 68లో మాకు ఇలా మేము పరిచయం అయితే 69లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. మేము అందరూ దాంట్లో జాయిన్ అయ్యాం. ఆ స్కూల్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడ గురు పూజలు జరగడం జరిగింది అన్నమాట. విజయనగర మహారాజ్ బంగ్లాలో గురు పూజలు. ఆ గురు పూజల్లో అందరూ వెళ్ళాం, అందరూ చేస్తున్నాం. అయితే మాస్టర్ అని మేము చెంబెళ్ళాం. ఫస్ట్ మొట్టమొదటి మాకు సేవ నేర్పించారని మాస్టర్ అందరూ చెప్పులు తీసి జాతకి పెట్టడం, దానికి టోకులు వేయడం, ఆ చెప్పులు మళ్ళీ జాతకి వాళ్ళకి ఇస్తుండో ఇదన్నమాట. అంటే మా సేవకం స్టార్ట్ అయింది పాదరక్షలతో స్టార్ట్ అయింది. అందరి పాదరక్షలు తీసుకోవడం సేకరించడం అది. అయితే అక్కడ మాకు రావణమూర్తి అని ఒక వంటవాడు ఉండేవాడు. ఇంచుమించు 25 సంవత్సరాలు బట్టి మాకు అతనే వంటవాడు, చాలా కాలం నుంచి కూడా. చాలా ఇతర సింహాచలం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం చేశాడు వంటవాడు. ప్రతిరోజు కూడా ఇంత కాఫీ తీసుకొని మాస్టర్ ముందు ప్రేయర్కి వచ్చే ముందు ఏం చేస్తారంటే ఈ కాఫీ గ్లాస్తో ఒక శుభ్రం చక్కటి డికాషన్ వేసి కాఫీ తాగేసి ఇచ్చేవాడు మాస్టర్. ఆ మాస్టర్ కాఫీ తాగేసి వచ్చి ప్రేయర్లో కూర్చుని ఓమని మొదలెట్టేవారు. మేము చిన్న పిల్లలు అన్నమాట. ఈ ఉపనయనాలకు వచ్చేవాళ్ళు ఏమైందంటే ఆ రోజు ఒక పెద్ద గుండెలతోటి వాటర్ ఒక పక్క పెట్టేవాడు ఈ రమణమూర్తి అనే వంటవాడు. మొత్తం నీరంతా అక్కడ పెట్టేవాడు, 3-4 గుండెలు. అవన్నీ అయిపోయినట్టున్నాయి. ఈ డికాషన్ తీసింది వేడి అనుకుని కొంతమంది ఆ డికాషన్ పోసేసుకున్నారు. ఉపనయనాలకు వచ్చిన వాళ్ళు డికాషన్ తీసి తొలిపించుకుని పోసేసుకున్నారు. చూస్తే డికాషన్ మడ్డి ఉంది కిందని. మేషాలు వచ్చేస్తున్నారు. కాఫీ ఇవ్వడానికి ఏమో కిందని మడ్డి. ఈ రమణమూర్తి గడగడ వణుకుపోయాడు. ఉడిపోయి మేషారు అన్నాడు. మేషారు చెప్పరా ఏమిటైంది అన్న అంటే కాఫీ డికాషన్ ఎవరో వేడి లేకుండా పోసేసుకున్నారు మేషారు, మడ్డి ఉందన్నారు. అంత దీంట్లో కూడా మేషారు పక్కమని నవ్వేసి వెంటనే సరే వెళ్ళిపోయి ఆ ప్రేయర్ చేసే ముందు ఇక్కడ ఎవరో మన సోదరులు కొంతమంది డికాషన్ వేడి లేకుండా పోసేసుకున్నారు, వాళ్ళు కొంచెం వెళ్ళి ఒళ్ళు కొట్టుకుని వస్తే బాగుంటుంది, పక్క వాళ్ళకి వాసన కొట్టుకుని ఉంటున్నారు. నేను చిన్నపిల్లను కదా, మేష గారు మన మనిషికి మీ కళ్ళు తెచ్చి ఎవరో కూర్చారా అని చూస్తే అక్కడ ఖాళీలు. ఆ ఖాళీలో కూర్చున్న వాళ్ళందరూ డికాషన్ పోసేసిన సోదరులు అన్నమాట. వెంటనే వెళ్ళి కొనుక్కోవచ్చు. రాలా కొనుక్కోవచ్చు. చాలా విచిత్రమైన అన్నీ జరుగుతుండేవి. మాకేం నైట్ వచ్చి ఉన్నట్టు పెట్టేవారు. అప్పటి నుంచి
ఇంక రావడం లేదని వేడి నీళ్ళు పెట్టడానికి నైట్ వేడి నీళ్ళు కాచి ఇవ్వడానికి వాలంటీర్లు పెట్టి ఆ సంవత్సరం నుంచి మొదలు. ఎందుకంటే వీళ్ళు పోసేసుకుంటున్నారు, ఎవరి మట్టుకు వచ్చి డికాషన్ పోసేసుకుంటే మన్నాడు చాలా ఇబ్బంది అయిపోతుంది కాఫీలు అని చెప్పి అక్కడి నుంచే వేడి నీళ్ళు కోసం చెప్పి వాలంటీర్లు పెట్టడం ఆ సంవత్సరం నుంచే మొదలైంది. ఆ వాలంటీర్ పెట్టి అలా ఉండేవాడిని చదువుకునేవాడిని చిన్నప్పుడు. అయితే మాకు ఇప్పుడు జయాంధ్ర యాడ్ స్టేషన్ మంచి మూమెంట్. మాకేంటంటే కర్ఫ్యూ విధించారు, ఇంటి దగ్గర నుంచి గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువులు చేసి ఏమీ అసలు ఇదేలేదు. దాంట్లో 1 గంట రిలీఫ్ ఇచ్చాడు. 9:30 నుంచి 10:30 దాకా మేము రిలీఫ్ ఇస్తాం, ఈ గంటలో మీరు ఎవరు కావాలి పనులు చేసుకోండి అని. మా నాన్నగారు చిన్న డొక్కు సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్కి ఈ సామాన్లన్నీ కట్టేసి మేము గురుపూజలకి మేము దొండపల్లి దగ్గర ఉండే రైల్వే స్టేషన్ దగ్గర దొండపల్లి అక్కడ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి గురుపూజ ప్రాంగణం పివిజీ మహారాజ్ బంగ్లాకి ఈ సైకిల్కి సామాన్లు కట్టేసి బాగా నడుచుకొని ఈ గంటలో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అందరూ గురుపూజలకి వెళ్ళిపోయాం. అయితే రవిశర్మ గారు ఒక ఉండేవారు, వాళ్ళ మేనడు ఒక వినయ శర్మ అని ఉండేవాడు. అయితే అతనికి చిన్న పిచ్చి ఉండేది. ఈ గురుపూజలు ఏంటి, వీడేమో ఈ కర్ఫ్యూ టైం అయిపోయిన తర్వాత స్టేషన్కి ఎవరికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి అటు నుంచి వస్తుంటే ఈ పోలీసులు వెంట పెరుగుతున్నారు. పరుగు సైకిల్ వేసుకుని వచ్చాడు లోపలికి. అప్పుడే మేషార్ రిలీఫ్ వేసి కాఫీ తాగి రిలీఫ్లోనే ఆ కాఫీ టైం లోపలికి వస్తుంటే పోలీసులు వెనకాల వచ్చారు. వచ్చి ఏమంటే ఇప్పుడు లోపలికి వచ్చాడు ఎవరండి అన్నారు. అంటే మావాడే ఏంటి ఏమైందంటే ఇలా కర్ఫ్యూ టైం అయిపోయింది, రిలీజ్ టైం అయిపోయింది, మీ ఆగమని చెప్తున్నా ఆగకుండా వచ్చేస్తున్నాడు, అది మీ వాడా కాదా అని కొనుక్కుందాం వచ్చామంటే లేదు మావాడే అని చెప్పాను. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడిని పిలిచి ఒరే నువ్వు ఇలా చచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, ఇది ఎవరు పెట్టడం గట్టిగా లంపకి కొట్టారు. డబ్బుతో వాడు పిచ్చి తగ్గిపోయారు. అక్కడి నుంచి శుభ్రంగా బ్రహ్మాండమైన లైఫ్లో లీడ్ చేసాడు వాడు. ఆ తర్వాత అప్పటిదాకా తెక్కగా ఉండేవాడు వాడు. ఆ తర్వాత చాలా బాగా సెట్ అయిపోయాడు వాడు ఆ ఒక దెబ్బకి. అంటే మాస్టర్ గారి ట్రీట్మెంట్ అలా ఉంటుంది అన్నమాట. ఎంత ఇదైనా సరే, ఎంత హాస్యంగా ఉంటే అంత హాస్యంగా ఉండేవారు. చిన్నపిల్లలుగా ఉండేవారు, పెద్దవాళ్ళుగా ఉండేవారు. అంటే మనకి ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నాను, వెనకాల మనకు కనిపిస్తున్నాడు కృష్ణుడు గోపికలతో నడుస్తుంటాం. ఏ గోపిక ఆ గోపికే కృష్ణుడు నాతోనే ఉన్నాడు అనుకునేవాళ్ళు. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. అలాగా ఏ గోపికతో నాతో డాన్స్ చేస్తున్నాడు అనుకున్న గోపిక లోపల ఇంకో గోపికతో వెళ్తున్నాడు, అక్కడ డాన్స్ చేస్తుంటాడు. అలా మేషారు ఏంటంటే నాతోనే ఎక్కువ చనువు అనుకునేవాళ్ళు, అందరితో అలాగే ఉండేవారు మేషారు. అంటే ఆ భావం చూసారా, అది ఎంతో చాలా మధురంగా ఉంటుంది. మేషారు నాకు దగ్గర, నేనే మేషారు దగ్గర, నాతో ఎక్కువ మేషారు మాట్లాడేవారు. ఇలాంటి భావనలు అప్పుడు చాలా మాకు చిన్నపిల్లలు మాకు అనమాట. చిన్న కొంటు ప్రశ్నలను వేస్తుండేవాళ్ళం మేము ఆయనకి. ఓసారి మెలకు వచ్చే నిద్రలోని మేష్ గారు ఏమని ఏదో ఉపన్యాసం చెప్తున్నారట. బుజ్జన్న వెళ్ళి మేష్ గారు ఇలాగ నాకు ఏదైనా ప్రణాళిక ఇవ్వండి మేము చేసుకుంటాం నన్ను అడిగారు బుజ్జన్ని. ఏముంది బుజ్జన్ నువ్వు డిస్పెన్సరీ చూసుకుంటావు కదా, ఆ డిస్పెన్సరీ నువ్వు చేసుకున్నావు. అందరూ అడిగారు కదా, నేను కూడా వెళ్ళి ఏమంటే నాకు మేష్ ప్రణాళిక ఇవ్వండి నేను చేసుకుంటాను. ఏముందిరా ధర్మ సూక్ష్మ శాస్త్రాలు ఉన్నాయి కదా, చిన్నపిల్లలు కూర్చొని చెప్తుండే నువ్వు చాలా ఉన్నారు. మెలకు వచ్చింది నాకు. అక్కడ రెడ్డి శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. ఏమన్నా మేషర్లాగా నాకు కూడా ప్రణాళిక ఇవ్వండి చేసుకుంటా అంటే ఏముందో నువ్వు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చేస్తావు, నువ్వు వచ్చి ఇక్కడ శుభ్రంగా విజయనగరం వచ్చేస్తా, విజయనగరం ఆ బ్రాంచ్ని డెవలప్ చేయన్నారు రెడ్డి శాస్త్రి గారితో అనేసి నా గొప్పకి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత చూసి కరెక్ట్గా ఈ కళ వచ్చిన 4 రోజులకి రెడ్డి శాస్త్రి గారు విజయనగరం ట్రాన్స్ఫర్ వచ్చారు. ఆయన ద్వారా ఆ విజయనగరం సెంటర్ బ్రహ్మాండ డెవలప్ అయింది. అంటే నేను మరి మేషర్ నాకు ప్రణాళిక ఇచ్చాను, నేను చేయడం అవ్వలేదు అనుకోండి. ఆ తర్వాత అలాగే చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండేవాళ్ళు. ఆయన చేసినటువంటి ఆ ముచ్చట్లను కూడా చెప్పుకుంటుంటే ఓ రోజు ఏంటంటే ఇలాగే ఇంట్లో డిస్పెన్సరీలో ఉంది, డిస్పెన్సరీ అవుతుంటే మేషర్ పూజ చేస్తున్నారు. పూజ చేసుకుంటే గబగబా ఆ తీర్థం అయిపోయింది, అంతా అయిపోయింది. తీర్థం అయిపోయిన తర్వాత బయట నుంచి పని మనిషి ఒక ఆవిడ అరుస్తోంది, అయ్యగారు నీ వీధులు తుడిచి ఆవిడమాట. అయ్యగారు అరుస్తుంది. ఏమిటి చెప్పని చూస్తే పిల్లడి చేతిలో ఉన్నాడు అన్నమాట. ఆ పిల్లలు మోస్తుంది పడిపోయాడు. ఒకసారి తెలివితే పడిపోయాడు, బతుకున్నాళ్ళే చనిపోయాడో తెలియదు. వెంటనే మేషర్ గబు అప్పుడే పూజ అయింది, అందరూ తీర్థం ఇస్తున్నారు. గబగబగా బయటకు వచ్చేసి ఆవిడ చేతిలోంచి ఆ పిల్లడిని అందుకొని వెంటనే లోపలికి వెళ్ళి ఆ తీర్థం నోట్లో పోసి కొంతసేపు ఇలా వాడు హృదయం పెట్టి అది రుద్దారు. వెంటనే కొంచెం కుర్రాడు లేచి కూర్చున్నాడు. అంటే వెంటనే ఆ పిల్లడిని నాకు ఇచ్చేసామా జాతకం చూసుకొని మందేసి పంపించారు. అంటే అంత పూజలో ఉండి కూడా మడి ఆచారం అలాంటివేం లేకుండా వెంటనే అంత పిల్లని వచ్చి ఆ తీర్థం పోసి రక్షించారంటే ఆయన తాలూకు ప్రేమకి మేమందరూ జోహర్లు అయిపోయేవాళ్ళు అన్నమాట. అంత దగ్గరికి అంత ప్రేమగా ఉండేవాళ్ళు. అంత ఇదిగా ఉంటే చిన్నపిల్లగా ఉండేవారు, పెద్దవాళ్ళకి ఉండేవారు. అదే రకరకాల జోకులు వేసుకొని మాతోటి ఓ పిల్లి గురుపూజలు వస్తుండే వాళ్ళమ్మ, గురుపూజలు సాయం చేస్తుండేవాళ్ళు. 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మాకు గురుపూజలు అంటే అదే సింహాచల ప్రాంగణంలో ఉండేవాళ్ళం. విపరీతం కష్టపడేవాళ్ళం, మాకు ఎప్పుడు కష్టం తెలియలేదు.
ఆ చెమటలు పట్టినా సరే మాకెప్పుడు అలసట తెలిసేది కాదు, అంతలా కష్టపడేవాళ్ళు. అయిన తర్వాత 15 తారీఖు శుభ్రం సంక్రాంతి అంటే మాకు గురు పూజలే, సంక్రాంతి మాకు ఇంట్లో ఉండేది కాదు. ఆ ఇంటికి వచ్చి ఆ గురు పూజలు శుభ్రంగా ఆ సంక్రాంతి ఇంటికి వచ్చి పడుకుని పోయాడు. అలా ఒకసారి మేము ఇలాగ పెద్ద ఎస్కోటా నుంచి పెద్ద స్లీపర్స్ తెస్తుండేవాళ్ళు అన్నమాట. ఆ స్లీపర్ తెచ్చి ఆ స్లీపర్ బరువులంతా కూడా ఒక్కొక్కరు మేము మోసుకొని వేస్తుంటే, మేము ఇక్కడ బరువు పనిచేస్తుంటే ఆయనకి చెమటలు పెట్టేవి అక్కడ. ఆయన శుభ్రంగా మా బరువు అంతా మా శ్రమ అంతా ఆయన తీసుకొని ఆయన చేసేవారు. అలాంటిది ఏంటి చేసి అంత ఉత్సాహంగా పని చేయించేవారు మా చేత కూడా. మేము అంత చక్కగా పనిచేసేవాడు, అంత చక్కగా ఉండేది మాకు. అయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒకరోజు ఇలా గురు పూజ ప్రాంగణంలోనే రమణమూర్తి అని చెప్పి మా వంటవాడు అని చెప్పారు కదా, వాడు ఇంత పెద్ద ఇత్తడిగా గరిట ఒకరు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఇత్తడి గరిట వాడు ఎవడో పట్టుకుపోయాడు. అంటే వెంటనేనేమో అని ఆ ఇత్తడి గరిట తెప్పించడానికి కోసం చెప్పి మేశారు. ఎవడెవడు తీసాడో వాడు మొత్తం కనుక్కొని వెళ్తే ఆ ఇత్తడి గారిని వాడు పూర్మాడు గారు ఒకటి అప్పుడు అమ్మడం జరిగి చూశాడు అన్నమాట. వెంటనే వాడిని పిలిచి ఆ ఇత్తడి గారిని తీసుకొచ్చి ఆ ఇత్తడి గారు ఎంతగా అమ్మదాం అనుకున్నాడు ఆ డబ్బు వాడికి ఇచ్చేసి ఇత్తడి గారు తీసుకుని ఈ రావణమూర్తికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అనుకున్నారు జాగ్రత్తగా చూసుకొని సామాన్లన్నీ కూడా. అంటే ఇటువంటి వస్తువులు పోయేటప్పుడు చాలా ఇదిగా ఉంటాయని చెప్పి అందరికీ చెప్పి ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. అంటే ఆయనతో పాటు మమ్మల్ని కూడా తిప్పుకుంటూ చుట్టూ పట్టాలని ఎంత ఇంతగా అంటే ఒకసారి మేము దీనికి వెళ్ళాం, డిస్పెన్సరీ టు దేవరాపల్లి డిస్పెన్సరీ వెళ్ళాం. ఏంటంటే అక్కడేమోని మాకు అందరికీ అన్నం పెట్టారన్నమాట. అన్నం పెడితే ముందు పులిహార వడ్డించారు. ఆవిడ పులిహార వడ్డించి పులిహార తింటుంటే మాకు మా సోదరు కూడా ఒకటి వచ్చాయండి, ఆ పులిహారతో ఇప్పుడు అన్నం పెడతారా పులిహార తిన్నాం, వాళ్ళ ఆచారం ముందు పులిహార పెట్టడం, పులిహార తింటే అన్నం పెడతాను ఇంకేం బయలుదేరులే అని చెప్పి అన్నం పెట్టి ఆ తర్వాత బోల్డ్ జోకులు అక్కడ దీంట్లో వేసుకొని ఆ జీపులో కూడా అదంతా ఘాట్ సెక్షన్ అదంతా కూడా ఆ ఘాట్ సెక్షన్ వెళ్తూ రకరకాల జోకులతో మమ్మల్ని తీసుకుని వెళ్ళి డిస్పెన్సరీ సేవలు చేయించేవారు. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రకరకాల ఆటలు మాత్రం చేయించేవారు అనమాట. ఒకసారి మేము దీంట్లోనే న్యూ కాలనీలో మాస్టర్ గారి ఇంట్లో అనమాట. మేము ఈ ఆగస్టు 4 గురు పూజలకి చిన్న చిన్న నాటకాలు వేయడం వాళ్ళు చేస్తుండేవాళ్ళు, మా చేత వేయించేవారు నాటకాలు. ఆ తర్వాత ఏమో ఒకసారి మేషాలు అర్ధరాత్రి బయట నుంచి వస్తున్నా సరే గబగబా పంచి పట్టుకుని వచ్చేసి మాకు నాటకం డైరెక్షన్ చేసేవారు రాత్రి 2 గంటలకి. ఆయన చెప్పినటువంటి నాటకాలు ఆయన రాసిన నాటకాలు మేము వేసేవాళ్ళు అన్నమాట. ఆ వేసి ఆ నాటకాలన్నింటికి ఆయన డైరెక్షన్ చేసి తుండేవారు. అలాగే మాకు ఆయన సేవ ఎలాగ వచ్చిందంటే ఈ తాతగారికి కూడా మేము సేవ చేసే అదృష్టం మాకు కలిగింది అన్నమాట. మేము ఆ సివి గారి గురు పూజలు కానీ మేము రాత్రిపూట 12 గంటలకు కూర్చొని మేము సర్వీస్ చేసుకుంటుంటే మామిడి గడ్డాలు ఫోటోలు తోడాలు ఇవన్నీ చేసుకుంటుంటే తాతగారు లేచిపోయేవారు. 12:30 అయింది, తెల్లవారు చెప్పి నాకు స్నానం చేయించి బొట్టు పెట్టింటేని కదా ఆయన. అప్పుడు చూస్తే 12:30 అయింది. నేను మా సీను కూడా మాస్టర్ తాతగారు ఇంకా టైం అవ్వలేదు లోపల పడుకొని మేము లేపుతా ఉండండి మీకు 5:30 అని చెప్తే మళ్ళీ 1 గంట పడుకుంటారు, మళ్ళీ లేచిపోయి ఒరే టైం అయిపోయి నాకు బొట్టు పెట్టింటే అని వారు. ఆయన లేదంటే సరే నువ్వు ముందు 4:30 దాకా మెల్లిగా ఆయన అలా పడుకోబెట్టి 4:30 వెళ్ళి అప్పుడు స్నానం చేసి స్నానం పట్టుకెళ్ళి వెళ్ళాం. ఆ పట్టుకెళ్తూ ఆయన ఇలా మా జబ్బ పట్టుకుని అలాగే ఆయన మేము పట్టుకుంటే ఒప్పుకునేవారు కాదు తాతగారు. నేను పట్టుకుంటాను అనేవారు. సరే పట్టుకొని ఇస్తే ఈ వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయేమో అంత భయం వేసేది, అంత గట్టి పట్టుకునేవారు. ఆ గొలుసులు తెంపుకునేవారు తాతగారు చిన్నప్పుడు వినేవాళ్ళం మేము. ఆ బలం మాకు కనిపించింది అక్కడ. ఆ వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయని భయం వేసేది, అంత గట్టి పట్టుకునేవారు, గెలగెళ్ళాడిపోయేవాళ్ళం ఆ నొప్పికి. ఆ పట్టుకెళ్ళి స్నానం చేసి బొట్టు పెట్టేసి పెన్నా తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ప్రేయర్ చేసుకున్నారు. ఆ ప్రేయర్ ఎంత మాస్టర్ గారు ప్రేయర్ అయిన వెంటనే మాస్టర్ గారు ఏమో పూజ చేసి తీర్థం ఫస్ట్ తాతగారికి ఇచ్చి అప్పుడు ఇచ్చేవారు అన్నమాట. ఓసారి ఇలాగే తాతగారు పరమదించిన రోజు వచ్చింది, అందరికీ పిలిచారు నాన్నగారు మా నాన్నగారిని. తర్వాత ఏమోని అక్కడ ఆకేళ్ళ సూర్యనారాయణ గారిని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన చాలా చాలా బలంగా ఉండేవారు. ఆయన కూడా మాస్టర్ గారి సేవలు బాగా తరించేవారు. ఆయన వీళ్ళందరూ వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఏమో ఒక 4గురిని తాతగారిని వాహకులుగా రమ్మన్నారంటే మా నాన్నగారిని వాళ్ళని పిలిచారు. తెలుసు ఈయన రామమూర్తి గారు కూడా ఆకల సూర్యనారాయణ గారు కూడా గవ్వ లేచి ఆయన కూడా మోయదంటే ఓయ్ నువ్వు ఉండు నేను మోయడం ఇంకొక 4 కావాలి అంత బలం ఉండేవారు. ఆయన నువ్వు పడిపోతే నువ్వు ఇంకో 4 కావాలనేవారు. అనేసి ఆయన అనేసి వెంటనే ఆయన మా 4 వాహకులు చేయించేవారు. ఓ రోజు ఆయన ఏమో ఇక్కడ బీవీకే కాలేజ్ అని డాబాగడ్ ఉండేది. అక్కడేమోని మాస్టర్ ఇది క్లాసులు చెప్తుండేవారు, ఆస్ట్రాలజీ క్లాసులు చెప్తుండేవారు. దానికి ఆయన ఒకసారి దీంట్లో వచ్చారు, రిక్షాలో వచ్చారు. ఒక ₹1.5 దగ్గర ₹1 దగ్గర ఈయనకి పెద్ద తగ్గు అన్నమాట. ఓహో నేను ₹1 నేను అంత దూరం నుంచి మోసుకొచ్చానంటే అప్పంత ఎక్కాను, నీళ్ళ వచ్చేట అప్పంత ఎక్కాను, నాకు ఇవ్వాల్సిందే అని అన్నాడు ఆయన రిక్షావాడు. ఈ తగువులో మేషారు వెనక నుంచి వచ్చారు. ఏమిటో అన్నారు అంటే ఇలా మేషారు ముందు ₹1.5 చెప్పాడంటే ఇప్పుడు నాకు ఇంకో ₹1 కలిపి ₹2 ఇమ్మంటున్నాడు అన్నారు. ఇచ్చిపోయి బరువు మోసాడు కదా అన్నారు. బరువు మోసాడు కదా ఆయన బరువు మోసాడు కదా అని ఒక లోక్యం, ఆ పైనుంచి మోసాడు కదా ఒక లోక్యం.
వెంటనే ఇచ్చిపోయి పోనీ నీ బరువు మోసేది కదా అన్నారు. అంటే 2 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అలాగా ఎవరితో ఎలా ఉండాలి, ఎలా చేయాలో మా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా చక్కగా చక్కనటువంటి వాతావరణం నడిపించి మేష గారు. మా చిన్నప్పటి నుంచి జనకులం చదువుకోవడం ఇలాగే కొంత అయిన తర్వాత మాకేమైనా అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండింది. అక్కడ మాకు ఈక్వేషన్ జరుగుతుంది. ఈ వివేకానందుని మీద వీటిలన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఆ ఉపన్యాసాలను గట్రా మాకు మా జనకులం నుంచి 2 వెళ్ళాం అన్నమాట ఇక్కడ కాంపిటీషన్స్కి. అలాగే మొత్తం ఉన్న దీంట్లో అన్నిటికీ కాంపిటీషన్ 4-5 వచ్చారు. వచ్చిన తర్వాత దాంట్లో ఆ జనకుల నుంచి మాకు గిట్టర్ని సెలెక్ట్ అయ్యామన్నమాట. తెలుగులో ఒకళ్ళు, ఇంగ్లీష్లో ఒకళ్ళు. ఆ సెలెక్ట్ అయిన తర్వాత మాస్టర్ గారికి తీసుకొచ్చిన తర్వాత భగవద్గీత అది ఇచ్చి మాస్టర్ గారు మమ్మల్ని చాలా ఆశీర్వదించారు. మా నాన్నగారు అందరూ కూడా వాళ్ళకి అక్కడ జనకుల్లో టీచర్లుగా ఉండేవారు. వాళ్ళే మాకు చెప్తుండేవారు. అయితే ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు ఈ మాస్టర్ గారు తెలుగు క్లాస్ చెప్పేవారు. మేమందరం కూడా ఏం చేస్తే ఈ టైం అయితే మాస్టర్ గారి క్లాస్ వచ్చేటప్పటికి సెకండ్ క్లాస్ వాళ్ళందరూ క్లాసులో చేసి అందరూ మాస్టర్ గారు తిరిగి ఆయన క్లాస్ వినేవాళ్ళు, తక్కువ వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన మంచి మంచి పద్యాలు బ్రహ్మాండ పాడేవారు. ఆ పద్యాలు చెబుతూ క్లాస్ చెప్పేవారు. ఆయన మాట చూస్తే ఇంకేంటంటే మనకి సమ్మోహమే. ఆయన నవ్వు చూస్తే మరి ఇంకా వశీకరణలాగా ఉండేది. ఆయన అలా చూస్తుండిపోయేవాళ్ళం. మా క్లాస్ మానేసి ఆయన క్లాస్ వినేవాళ్ళు అన్నమాట. అంతంత చిన్నప్పటి నుంచి కూడా మాకేంటి బొట్టు పెట్టుకుంటే కానీ లోపలికి రాంచేవారు కాదు. సిఎల్ని మూర్తి గారు మాస్టర్ గారు ఉండేవారు. ఓ రోజు గుమ్మం దగ్గర నిలబెట్టి వాళ్ళు రోజు బొట్టు చూసి ఆ బొట్టు ఉంటేనే లోపలికి రానివ్వారు. వచ్చేమని చెప్పారు. మేము అప్పుడప్పుడు మర్చిపోతుండేవాళ్ళం బొట్టు. ఎందుకంటే మా పీడిఎన్ శాస్త్రి గారిని ఒక ఆయన మాకు చిన్నప్పుడు వేదం నేర్పేవారు. రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు. ఆయన వేదం నేర్చుకునేవాళ్ళు. చిన్నప్పుడే అంత చెల్లో కూడా వెళ్ళి ఆయన దగ్గర పురుషోక్త నేర్చుకొని అది అయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకుని అప్పుడు స్కూల్కి రావాలి. మేము 6 నుంచి 9 దాకా మా స్కూల్ జనకులం స్కూల్ మాకు. అలా ఆ వేదం నేర్చుకొచ్చి ఇంటికి వచ్చి ఈ స్కూల్ బ్యాగ్ తీసుకుంటే ఆ అడవుల్లోని బొట్టు పెట్టుకుని మర్చిపోయేవాళ్ళం. వెంటనే అక్కడ మా స్నేహితులు ఉన్నవాళ్ళు ఆ గోడ సంబంధించి రాసి శివుడికో నుంచి వచ్చే మేషం అంటే అయితే వెళ్ళండి శివాలయంకి వెళ్ళి వస్తుంది మేషం వెళ్ళ అంతే. శివలింగం తెలియదు వెళ్ళండి అని వారు ఆయన బాబు అంతలో నేను అప్పట్లో మేము మా మేషాన్ని మోసం చేసేవాడు అంటారు. అంటే అది ఒక చిన్నతనం చేసే దాంట్లో అంత దీంట్లో కూడా. ఒకసారి జయేంద్ర స్టేషన్ వచ్చింది. మంచి జయేంద్ర స్టేషన్ మూమెంట్లోనే మాకు సిహెచ్ఎన్ రాజుగారు మా మాస్టర్ ఉండేవారు. నేను మా స్నేహితుడు ఇంకొకటి ఆ జయేంద్ర స్టేషన్ మేము వెళ్ళిపోయి జయేంద్ర అంటుండేవాళ్ళు అన్నమాట. చిన్నపిల్లలు మాకు స్కూల్ సెలవులు ఇచ్చారు కర్ఫ్యూ ఉంటే. ఒకసారి మా సిహెచ్ఎన్ రాజు మాస్టర్ గారు ఉన్నారు. ఆయన బండి మీద వస్తున్నారు. మేము వెళ్ళి గవ్వా మేము చూసుకోలేదు ఆయన మా మాస్టర్ గారిని. అందరి బండ్లు ఆపేసి ఈ బండి కూడా ఆపేసాం. ఈ ఆపేసి దిగ్గుమని తల్లి చూసి సిహెచ్ఎన్ రాజు ఆయన మొక్కల్లో చూసి అదే పారిపోవడం. స్కూల్ మర్నాడు స్కూల్కి వచ్చేసరికి ఈయనప్పుడే కంప్లైంట్. రాత్రి నా బండి ఆపేసారు మేషారు వీళ్ళిద్దరూనే. జయేంద్ర అంటున్నాను నన్ను ఆపేసంటే ఏమిటో అలాగ అన్నారా అన్నారు మేషరు. అవును మేషరు నేను చూసుకోలేదు మేషరు. అందరూ అంటున్నారు మీ ఆఫీస్ చూసారు రాజమేషను. ఇంకెవరు వాడు చూసుకోలేదు కదా పోనీరా నువ్వు అంటే ఎవరిని తిట్టేవారు కాదు. ఎంత వెనకేసుకొచ్చేవారంటే మమ్మల్ని అలా ఇలా వెనకేసుకొచ్చేవారు కాదు. ఓ రోజు ఇలాగే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. రైల్వే స్టేషన్కి బందరు వెళ్తే ఇప్పుడు గడికోసారి బందరు వెళ్తుండేవారు ఆయన. ఆ బందరు వెళ్ళినప్పుడు 2 ఏమో బందర్ టికెట్లు 50 ప్లాట్ఫామ్ టికెట్లు తీసేవారు ఆయన. వారానికి ఒకసారి బందరు వెళ్తున్నా ప్రతిసారి చేపట్టమే 50 మందిని. ఓసారి అంటే అప్పట్లోని ఈ మచిలీపట్నంకి వేరే భోగి ఒకటి ఉండేది రైల్వేలో. పక్కన బెడ్స్ ఉంచేవారు భోగి. ఆ భోగి బెడ్స్ ఉంచిన తర్వాత దానికి అర్ధరాత్రి ఎప్పుడో దానికి లింక్ చేసేవాడు. అప్పుడు వెళ్ళేది అది. ఓసారి మేము రేపెట్టేసి ఆ భోగి ఎక్కించి వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము 12 ఎంత అయింది. మేము ఇంటికి తెల్లారి మళ్ళీ డిస్టెన్స్కి వచ్చేటప్పటికి మేషర్ రెడ్డి బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తున్నారు లోపలికి. అదే మేషర్ రాత్రి కదా బందరు వెళ్ళారు. ఏమంత బందరు వెళ్ళడం రాత్రి ఆ ట్రైన్ లింకప్ పే చేయలేదు. ఆ భోగి అక్కడే ఉంది. మేము ట్రైన్లో వెళ్ళలేదు. మేము వచ్చేస్తున్నారు. తెల్లారు లూజర్ మేటర్ వచ్చేసారు. ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా ఎప్పుడు ఆయన పెట్టినా చిన్నపిల్లలు కదా మేషారు డ్రింక్ తాగుతాం అనేవాళ్ళం మేము. తాగంటరా అనేవారు. అంటే మేషారు నేను ఇస్తాను డబ్బులు అనేవారు ఆయన. అంటే మేషారు ఇస్తారు కదా ఒకటి 2 డ్రింక్ 3 డ్రింక్ తాగేసేవాళ్ళు. ఆయన ఇస్తున్నారు కదా అని ఆ జేబులోంచి కొత్త 100 రూపాయల నోటు తీసి మొత్తం అందరికీ ఆయన ఇచ్చేవారు. ఈ జేబులో అసలు ఆయన ట్రాన్స్పరెన్సీ జేబు అది 100 రూపాయల నోటు పెట్టి కనిపిస్తుంది. కానీ అసలు ఎలా తీసేవారు ఎక్కడి నుంచి వచ్చేదో 100 రూపాయల నోటు కానీ అందరికీ డబ్బులు ఇచ్చేవారు ఆయన. అంత గురుకుల ముందు మాకు ఈ డబ్బులు ఆయనే అడిగి వెళ్ళాం. ఏమైనా ఈ సరుకులు కొనడం కానీ లేకపోతే ఏమైనా వెచ్చాలు కొనడం కానీ ఏమైనా దీనికి కానీ. అంటే మేము అప్పుడు 2000 రూపాయలు కావాల్సి వచ్చింది మాకు.
కావాల్సి వస్తే తిరిగి మొత్తం ఎక్కడ దొరికితే మొత్తం రాధామాధవులు అక్కడ ఒకసారి మేషర్ ఉన్నారు, ఒరే అక్కడ ఉన్నది రాధామాధవుల్లో పలానా పెట్టెలో ఉంది 2000 తీసుకోండి అన్నారు. అంత ముందే గురువుల దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి మేము మొత్తం పెట్టెలు అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ చేసి దులిపి పెట్టాం. ఈయన వచ్చి 2000 పలానా పెట్టెలో తీసుకోండి అని తెలిసేది కరెక్ట్ ఆ పెట్టెలో 2000 రూపాయలు ఉంది. మేము ఎంత అడిగాం అంతే ఆ రిక్వైర్మెంట్. దాంతో మేము సామాన్లను కొని అంటే అలాంటివన్నీ రాధామాధవులు పడుకునేవారు. ఓ రోజు మేము ఇలాగా ప్రతిరోజు మా ఆయన డిక్టేషన్ చెప్పేవారు అందరికీ. అలాగేమో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్యూటీ ఉండేది మాకు ఇక్కడ. ఆయనకు వచ్చి అక్కడ రాత్రి పడుకొని అనేక అర్ధరాత్రి కాఫీ కడ తాగాలనేవారు. ఆయన మంచినీళ్ళు కావాలన్నా కాఫీ తాగే ఇవ్వాలన్నా ఎవరో మనిషి ఆయన సాయం పడుకునేవాడు. ఓ రోజు నేను పడుకున్నాను. నాకు ఆ రోజు రాత్రి పడుకోవాల్సి వచ్చింది. పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేపారు మేషర్ 12:15కి. ఒరే కాఫీ కావాలి ఇక్కడ దొరుకుతుందా అన్నారు. కింద కుమార్ గారు ఇంట్లో కృష్ణ కుమార్ గారిని అడుగుతానండి అన్నాను. వద్దొద్దు వాళ్ళ లేపకు బయట ఎక్కడ దొరుకుతుందని చూడన్నారు. సరే అని చెప్పేసి ఓ ప్యాక్ అక్కడ మా ప్లాస్టిక్ కట్టరాపులు ఉండేవి కాదు, స్టీల్ జగ్గు ఒకటి ఉండేది. ఆ జగ్గు పట్టుకొని ఒంటి చేతి సైకిల్ తొక్కుంటూనే పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అందరూ కొట్లు కట్టేస్తున్నారు. అప్పుడు కాఫీ షాపులోని 2 కాఫీలు తీసుకొని డబ్బులు ఉన్నాయా అంటే ఆ డబ్బులు ఉన్నాయి మేషారు అన్న. నాదే 2 రూపాయలు ఉన్నది జేబులో. డబ్బులు ఉన్నాయి గౌరవం వెళ్ళినాం. కాఫీ 1.5 అయింది 2 కాఫీలు కలిపి. అప్పుడు ఆ 2 కాఫీలు తీసుకొని ఇంకా 10 రూపాయలు మిగిలింది. సరే 2 అరటిపళ్ళు కొని ఈ అరటిపళ్ళు ఈ జగ్గు ఒంటి చేతి సైకిల్ తొక్కుంటూ ఈ ఒప్పంద ఎక్కుకుంటూ రాధామాధవుకి వచ్చాను. వచ్చి రాధామాధవులు ఈ కాఫీ పెట్టి ఆయన అప్పుడు రాధామాధవులు ఉండేవి అనమాట. పెట్టేసి ఆ చెమటలో అవి ఒళ్ళంతా చెమటలు కారిపోయి ఒళ్ళంతా తడిసిపోయేది ఉంది. అలా వెళ్తే శుభ్రంగా తిడతారు మేషాలు, ఎందుకురా అంత చెమట కొట్టుకు వెళ్ళేవనిసి. అందుకు గవ్వ ప్లాస్టిక్ జగ్గ పెట్టేసి బాత్రూమ్కి వెళ్ళి శుభ్రం మొహం అది కడిగించుకొని అని శుభ్రం ఫ్రెష్గా కొంచెం పౌడర్ కొట్టించుకొని అప్పుడు వెళ్ళేమో గ్లాసులో కాఫీ పోసి ఇస్తే ఎందుకురా అంత దూరం వెళ్ళే కాఫీకి అన్నారు. గతుక్కమన్నాను నేను. అంటే మనం ఎక్కడున్నా ఆయన దృష్టి మన మీద ఉంటుంది అంటానికి తార్కాడాలి ఇవన్నీ కూడా. అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్న కూడా మనలో ఎంత దృష్టి పెడతారు, మనలో ఎంత అటెన్షన్ పెడతారు మన మీద అంటే. కానీ నమ్ముకున్న వాళ్ళని ఎంత కనిపెట్టుకుని చూస్తారనడానికి ఇవన్నీ నిరసనాలు అన్నమాట మాకు. అలాగే ఒకసారి విజయవాడలో ఆయన దీని వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు. నాకు ఇక్కడ శ్రీనివాస నాయుడు ఒక ఉండేవాడు. ఆ శ్రీనివాస నాయుడు అంటే కొంచెం ఏదో దీని వల్ల కొంచెం నిద్ర మాత్రలు మింగేశాడు. తీసి పడుకుని పోయాడు. పడుకుని పోతే మేషారు అక్కడ విజయవాడ నుంచి ఫోన్ చేశారు, ఒక శ్రీనివాస నాయుడు ఉన్నాడా అని. అంటే ఉన్నాడు మేష్ పడుకోలేదు కదా నిద్ర మాత్రలు మింగేశారు గౌ లేకపోయాడు అని చెప్పి అక్కడి నుంచి చెప్పారు. అయితే గబా లేపేస్తే వాడిని గౌ హాస్పిటల్ తీసుకుని నిద్ర మాత్రలు ఎక్కించి అది మేషారు ఇలా విన్నాను మేషారు. నాకు తెలుసు అందుకే లేకమన్నాను అండి. అంటే అంతలాగా మన దృష్టి ఎంత ఉంటుంది మా పిల్లల మీద ప్రత్యేకంగా. అంటే అదిగా ఇప్పుడు చెప్పినట్టే మా మీదే దృష్టి ఉండేది అని మేము ఎలాగైతే అనుకున్నామో అందరి మీద దృష్టి ఉంటుంది ఆయనకి. మేము అలా ఫీల్ అయ్యేవాళ్ళు, మా మీద దృష్టి మమ్మల్ని చూసేవారు, మమ్మల్ని చేసేవారు అనుకుని ఆయన చుట్టూ అలా తిరిగి వెళ్ళాం. అంటే అలాగే చాలా కాలం. ఆ తర్వాత రాధామాధవుల్లో కూడా కొన్ని రకాలు. కానీ ఆయన ఉంటే మాత్రం ఎవరు గట్టి నోరెత్తి మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన ఎప్పుడైనా గవి తిట్టారనుకోండి, తిట్టే అలిగేసేవాళ్ళు ఆయన. అంటే మా తండ్రిని కూడా అంతలా అలిగేమో లేదు ఎప్పుడు తెలియదు. కానీ ఈయన మీద అలిగేసి వెళ్ళారు. మేషర్ తిట్టారు ఇలా ఒకవేళ పెట్టి కూర్చుంటే వెంటనే వచ్చేవారు, సినిమాకి వెళ్దామా అనేవారు. ఎంత కోపం అక్కడ పోయి తెలియదు, ఎంత అలిపి అక్కడ పోతే గవ్వ సినిమాకి బయలుదేరేసి వెళ్ళాం. సినిమాకి వెళ్తే 50-60 టికెట్లే. ఆ సినిమాకి వెళ్ళి అన్ని సినిమాలు అలాగే ఆయనతో శంకరాభరణం ఇంచుమించు 6 సార్లు ఆయనతో నేను చూశాను. 6 సార్లు గడి కోసం శంకరాభరణం అనేవారు. ఆయన శంకరాభరణం వెళ్ళిపోతుండమే అంతలా చేసి చూసేవాళ్ళు అన్నమాట. బాగా అంటే గోకులంలో ఉన్నట్టే ఉండేది. నాకు చిన్నప్పుడు ఇవేమి తెలిసేవి కాదు. అంటే ఈయనమ్మో ఇంత పెద్ద సాక్షాత్ భగవత్ స్వరూపుడు, ఈయన మనం ఫాలో మాకు ఆ జ్ఞానం అంత ఉండేది కాదు మాకు. చిన్నపిల్లలు తిరిగేసేవాళ్ళు, అంటే చిన్నపిల్లలు చేసేవాళ్ళు అన్నమాట. అదొక ప్రపంచం అయిపోయింది మాకు. ఇప్పటికి తలుచుకుంటున్న కొద్దీ అంటే ఇంత మేము అంతలాగా ఎంజాయ్ చేసామా ఆయన దగ్గర, అంతలాగా మేము ఆయన ఇచ్చేసామా, క్వశ్చన్లు అడిగి ఆయన ఇబ్బంది పెట్టామా అంటే ఆయన ఎప్పుడు ఇబ్బంది పడే ప్రశ్నే లేదు. ఎప్పుడు మేము అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్పేవారు అన్నమాట. అయితే మాకు అప్పట్లోని అంటే సభాముఖంగా చెప్పడం తెలియదు, కానీ మాకు చిన్న ధూమపానం అలవాటు ఉండదు మాకు. ఇప్పుడు ధూమపానం అలవాటు ఉంటే ఓ రోజేమో మేమందరూ కూర్చొని ఈ సిగరెట్ కాల్చుకుంటుంటే మేషారు వచ్చారు, వెనక నుంచి వచ్చారు. ఆయన వచ్చి మా దాంట్లో డి శ్రీనివాసన్ ఒకడు ఉన్నాడు. కాల్స్తుంటే వెనక నుంచి వచ్చారు, అగ్గిపెట్టి ఎవరా అని అడిగారు. అగ్గిపెట్టి ఇవ్వరా రా అంటే మన ఫ్రెండ్ ఎవరో అనుకున్నాను. అనుకుని గవ్వ అగ్గిపెట్టి ఇచ్చేసాడు వాడు. దీని చేతిలో సిగరెట్ ఉంది, అదేమో ఈ గవ్వకైనా అగ్గిపెట్టి చూసారు వేశారు.
ఆ సిగరెట్ చేసి దొరుకుతుంది కోడి చెప్పులు పెట్టేశాడు వాడు. ఆ సిగరెట్ కాలిపోతుంది, ఈయన వెళ్ళరు. ఆయన తెలుసును ఈయన ఇక్కడ వీడు తాగుతున్నాను తెలుసును అని ఆయన వెళ్ళరు. ఆయన వెళ్తే ఇంకేంటి ఇంకేంటి అంటున్నారు. ఇవి ఎక్కడ ఇదేమో ఫిల్టర్ దాకా కాలిపోయింది ఆ సిగరెట్ వాడికి. ఒక చెయ్యి కాలిపోతుంది, ఈయన వెళ్ళరు. కొంతసేపు ఏంటంటే సరే సరే జాతకుండా వెళ్ళండి అని చెప్పేసి పడుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ మన్నాడు పిలిచి ఎవరైనా మీరు రాత్రి సిగరెట్ కాల్చి గోల్ చేస్తున్నారని మాకు జీఎల్ఎం శాస్త్రి గారు చెప్పారు అని చెప్పంటే, అవును మాస్టర్ నేను నిద్రపడడానికి అయితే నిద్రపట్టకుండా ఏది చేస్తున్నాను అన్నీ. అయితే ఆ సిగరెట్ డబ్బులు ఎలాగ వస్తున్నారా అన్నారు. అంటే మాకు దగ్గర అక్కడ మాస్టర్ వాడి ₹2 వీడి ₹2 తీసుకుని మేము కొనుక్కుంటున్నాను. ఆ మన్నాటి నుంచి మాకు ₹700 గురు పూజ అకౌంట్లో సిగరెట్ల డబ్బులు, ₹750 సిగరెట్ల డబ్బులు అకౌంట్ రాజు మీరు ఇచ్చేసేవారు. మా పెద్ద కార్డు తీసుకొని 3 రోజులు సరిపడి ఉంటాయి. ఓ రాత్రి జీఎల్ఎం శాస్త్రి మాస్టర్ ఇలాగే మాస్టర్ వీళ్ళంతా ఇష్టమైనట్టు ఆ పాటలు పాడుతున్నారని గోల చేసేసి నిద్ర ఉండట్లేదు, మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని వాలంటీర్లు నైట్ వాచ్మెన్ వెళ్ళాను. సరే అలాగే నేను రేపు పొద్దున వాళ్ళు పిలిచి మాట్లాడతాను అన్నారు. మొన్న రోజు మేము వచ్చాను. ఎవరా మీరందరూ రాత్రి గోల చేసి ఇది ఇచ్చేస్తున్నారు, నిద్ర ఉండట్లేదు, జీఎల్ఎం శాస్త్రి కంప్లైంట్ చేస్తున్నారు. చెప్పే మాస్టర్ రాత్రి చెప్పాం కదా మీకు నిద్ర పట్టట్లేదు, అంచేత నిద్రపోకుండా ఉండడం కోసం చెప్పి మేము ఏదో చేస్తామండి. అయితే ఒక పని చేయండి, వాళ్ళు మీరు మారండి, కాబట్టి నేను జీఎల్ఎం శాస్త్రి ఉంటాం నైట్ వాచ్ ఉందా గొంతులు పచ్చి వాళ్ళకే పడినట్టు అయిపోయింది. మాస్టర్ అందుకనయ్యా వాళ్ళు నిద్రపడిన వాళ్ళకి దేనికోసం పెట్టాము, వాళ్ళకు ఒక పని అప్పించేస్తాం, వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారు లేదా చూడాలి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు నీకు ఎందుకు నిన్ను అని చెప్పేసి ఆయన డబ్బులాడి వెంటనే ఆయన్ని అక్కడ ట్రీట్మెంట్ ఇప్పుడు ఆయన అలా అడిగేవాడికి అదేనా అంటే గురు పూజలో కూడా నైట్ వాచ్మెన్ హార్ట్ వాటర్ ఓ బ్యాచ్ ఉంటుంది మాకు. అలాగే అప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు కూడా నైట్ వాచ్మెన్ అది ఇలా ఉండేది. ఓ రోజు రాత్రి ఒక దొంగ వచ్చాడు లోపలికి అన్నమాట. ఆ దొంగ వచ్చి మొత్తం కలిగి తిరిగేస్తున్నాడు అంతానే. మేము చూసుకున్నాం, చూసి ఎక్కడో ఇదని చెప్పేసి ఆ పై పారబెట్ల వేళ్ళు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, ఆ సన్సైడ్ వాల్స్ అక్కడ నిలబడి చూస్తున్నాం వీళ్ళు ఎలా కనిపెట్టాలని చెప్పేసి. వాడు అన్నీ తిరిగి కిచెన్లోకి వచ్చాడు. వెంటనే వాడిని తీసుకొచ్చి పట్టుకొని రావుడు మాయన్స్ ఉండేవారు గుంటూరులో, ఆ రావుడి మీద పట్టుకునే తీసుకొస్తే రావుడి మీద వెంటనే పట్టు మనం కొట్టారు రక్తం వచ్చింది. వాడికి గవ్వ తీసుకెళ్ళి వెంటనే మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి డబ్బులు ఆడి మాస్టర్ చూపి ఇలా చేశాడు మాస్టర్ అంటే, ఇప్పుడు ఈయన డిఏజీ గారు ఉండేవారు మనకి గోపాలాచారి గారు, ఆయనకి ఆ గోపాలాచారి గారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాడిని అక్కడ పెట్టించారు అనమాట. అంటే రాత్రంతకు మేల్కున్నా కూడా మాకు నిద్ర లేకపోయినా సరే మేల్కున్నా కూడా మాకు అలసట తెలిసేది కాదు. ఉదయం అంతా మేము శుభ్రంగా వెళ్ళి ఆ టిఫిన్ తినేసి వెళ్ళి పడుకుని వెళ్ళాం, గంట మధ్యాహ్నం లేచి భోజనం చేసి వచ్చింది. ఈ సర్వీస్ చేస్తూ మధ్యాహ్నం మళ్ళీ ఈ సర్వీస్ కూడా చేసేవాళ్ళం అన్నమాట. గురుపూజ సర్వీస్ అంతా కూడా ఇంత చక్కనటువంటి సర్వీస్ మాకు ఆయన నేర్పించారు. అలాగే ఒకే వ్యక్తి అందరిలోనే ఎలా ఉండడం అనేది నేర్పించింది ఆయనే. అన్ని సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ జనకుల్లో చేసినటువంటి అందరం కూడా ఒక సోదరులందరం కూడా ఒకే మాట మీద ఉంటూ ఒకే ఆత్మగా ఎరుగుతూ ఇప్పటిదాకా ఎవరికి ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములకే పోచాలు వచ్చేస్తాయి, ఎవరు చిన్నగా ఉండరు దెబ్బలాడించుకుంటారు. అటువంటిది ఇప్పటిదాకా ఎటువంటి దెబ్బలాట్లు లేవు. ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ అందరూ ఒకే ఆత్మగా ఒకే మాస్టర్ గారు ఒక దండలో ఉన్నటువంటి దారానికి ఒకే పువ్వులు ఎలాగైతే గుచ్చుతారో అలాగా ఆ మాస్టర్ గారు ఆ జనకున్నటువంటి దారానికి మమ్మల్ని పువ్వులుగా గుచ్చి మాస్టర్ గారు మనం ఇంతవరకు తీసుకొచ్చారన్నమాట. ఈ రోజు ఈ విధంగా నిశ్చింతగా గుండెలు మీద చేసుకుని ఉండగలుగుతున్నామంటే అది మాస్టర్ గారి అనుగ్రహమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి ఏదో బాధలు ఉంటాయి. 1,00,000 తెచ్చుకున్న వాడికి ఏదో బాధే, 2 లక్షలు తెచ్చుకున్న వాడు బాధే. కానీ ఏ బాధ లేకుండా మేము తృప్తిగా ఉన్నాం అని చెప్పగలిగే స్థైర్యం కూడా మనకు ఒక్కరిగా ఉంటుందని ధైర్యంగా చెప్పగలం. అది మాస్టర్ గారి అనుగ్రహం, అదంతే. ఆయన అనుగ్రహం వల్ల ఈ రోజు దాకా హాయిగా తృప్తిగా ఉన్నాం, ఏం చేసుకున్నా హాయిగా ఉన్నాం, ఎంత వచ్చినా హాయిగా ఉన్నాం. ఆ ఉండడం అనేది స్థిరత్వం మాస్టర్ గారి ద్వారా వచ్చింది. అది వాసుదేవ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నయ్య గారికి నమస్కారాలు. అంటే ఇది చెప్తుంటే అంటే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే మ్యాచ్ గారి చెప్తుంటే తెలియదని అనడానికి, ఒకసారి బిలాయమాయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకు ఉండేవాడు బిలాయమాయి. ఆ బిలాయమాయి అప్పుడు బిలాయిలో పనిచేసేవాడు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. అతను కొత్తగా గురుపూజకు రావడం, ఆయన నేను ఎంఎస్ఆర్కి మొత్తం ఇద్దరం కూడా వెళ్ళి ఆయన గురుపూజలు అంతా అయిపోయిన తర్వాత ఆయన దేబడ్డానికి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాం. మా రాత్రి 2:30కి ట్రైను. అయితే మేము 11:30-12 గంటలకు వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన దేబడ్డం మాస్టర్ గారి గురించి ఏం చెప్పండి, నేను కొత్త కదా నాకు అని అన్నాడు ఆయన.
సరే మా ఆయన గారు కదా అని చెప్పి మేష గురించి చెప్పడం మొదలెట్టాం. మేము ఎక్కడైతే నిలబడ్డామో అక్కడే నిలబడి మేష గురించి చెప్తూ ఉన్నాం, అంటూ వింటూ ఉన్నాడు. ఆయన కనుక్కొడుతున్నాడు, చెప్తున్నాండి. తెల్లారి చూసేసరికి మేము టైం చూసేసరికి నుంచి 4:30, 5 అయిపోయింది. అయ్యో ట్రైన్ మిస్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఆ ట్రైన్ ఎప్పుడు రైట్ టైం వచ్చి వెళ్ళిపోయిందండి అన్నారు. ఈ ట్రైన్ మిస్ అయిపోయాడు ఈయన, ఈ మేష గారి గట్టి వింటూ. ఇదంటే ఆయన నుంచి పోయిన ట్రైన్ పోతే పోయింది కానండి, మేష గారి గురించి ఎన్ని అనుభవాలు చెప్పారండి, మీకు మా టైం తెలియలేదు మాకు అని. అంటే ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే మనకు రోజులు గట్రా తెలియవు. మా నాన్నగారు ఇలా ఇంటికి వచ్చేవారు, ఎవరైనా వచ్చేసరికి మొదలెట్టేసేవారు మా నాన్నగారు మేష గారి గురించి. విపరీతం ఫాలో అయ్యారు మా నాన్నగారు. ఇలా చెబుతూ ఉంటే భోజనం చేసేవారుగా చేశారు. మా అమ్మ అనేది ఇంక ఈయన మొదలెట్టేశారండి, ఇంక ఈ భోజనం రాని పొట్టుకింట అయిపోతుంది అని నా భోజనం చేసేస్తాను ఆవిడ. మా అమ్మ వెళ్ళిపోయేది. ఆ భోజనం ఆవిడ చేసేది. దీంతో పెట్టుకుంటే అయితే ఇంక మాస్టర్ చెప్పి మొదలెడితే ఇంక ఒళ్ళు పోయి తెలియకుండా చెప్పేవారు మా నాన్నగారు. అలా టైం అయిపోతుండేది. ఆ పోలికలో మాకు వచ్చి మాటగారు చెప్తే మాకు టైం తెలిసేది కదా, అలాగా అంత టైం. వాసుదేవ.